ముందుగా అమరులకు జోహార్లు. జోహార్ అమరవీరులకు. మిత్రులారా, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళ ఫోటోలు వచ్చిన తర్వాత ఒకరొకరి గురించి పోలీసులు ప్రకటించినటువంటి పేర్ల మీద ఒక పరిశీలన చేస్తున్న క్రమంలో సంగీత పేరుతోని వచ్చినటువంటి మహిళా కామ్రేడ్ యొక్క మీద దృష్టి పడింది. మా తను లలిత రూపంలో ఉంది. లలిత కుల నిర్మూలన పోరాట సమితిలో దాదాపు 6-7 years వర్క్ చేసింది. హైదరాబాద్లో కుల నిర్మూలన పోరాట సమితి నిర్మాణంలో కానీ ఇక్కడ జరిగినటువంటి అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన పోరాటాల్లో బాగా క్రియాశీలకంగా పనిచేసింది. చాలా స్ఫూర్తివంతంగా పనిచేసింది. అప్పుడు పనిచేసినటువంటి దాదాపు అన్ని ప్రజా సంఘాల మిత్రులకి లలిత చాలా సుపరిచితురాలు. అలాంటి లలిత సడన్గా కార్యక్రమానికి దూరం అవ్వడం, తను ఎక్కడుంది అనేటటువంటి తెలియదు. నిజానికి తను పార్టీలోకి వెళ్ళింది అనే విషయం మాధవ్ ఎన్కౌంటర్ అప్పుడు మాకు తెలిసింది. మాధవ్ ఎన్కౌంటర్ అప్పుడు రజిత, సంగీత వీళ్ళు అమరులైనప్పుడు వాళ్ళతో పాటు లలిత కూడా ఇందులో ఉంది, అవకాశం ఉంది అనేటటువంటి విషయం వచ్చినప్పుడు లలిత పార్టీలో చేరింది అనేటటువంటి విషయం మాకు అప్పుడు తెలిసిన తర్వాత అప్పటికి వెళ్ళి చూసాం. అప్పటికి ఇప్పటికి ఒకే రకమైనటువంటి విధానం. అప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళకైతే శవాలన్నీ ఉబ్బిపోయి, చర్మాలు ఊడిపోయి, పురుగులు ఉలకలకు పారుతూ చాలా దుర్గంధమైనటువంటి పరిస్థితి లోపల శవాలను ఇచ్చారు. ఎవరో తెలియని పరిస్థితి. పోలీసులు ఇచ్చినటువంటి ట్యాగ్ ప్రకారం, నంబర్ ప్రకారమే ఇది ఫలానా వాళ్ళు మన వాళ్ళని తెచ్చుకోవడమే, ఇంకా ఎలాంటి అనుమానాలు లేకుండా వాళ్ళు తెచ్చుకున్నటువంటి సందర్భం ఉండే. అలా తీసుకొచ్చిన తర్వాత చనిపోయినారు అనుకున్న వాళ్ళు బ్రతికొచ్చారు. బ్రతికే ఉన్నారులే ఎక్కడో చోట అనుకున్నటువంటి వాళ్ళు చనిపోయినట్టు తర్వాత తెలిసినటువంటి సంఘటన ఆ సందర్భంగా జరిగింది. గతంలో టీఎస్ఎఫ్లో పనిచేసినటువంటి ప్రసాద్ విషయంలో కూడా అది జరిగింది. అంటే ఇక్కడ కూడా కేవలం ఫోటోలు చూసి ముక్కో కన్నో కొన్ని వాళ్ళు మొత్తం ఛిద్రమైపోగా మిగిలినటువంటి భాగాల్ని చూసి మన వాళ్ళు అనేటటువంటి ఒక ఆందోళనలోంచి జరుగుతున్న క్రమంలో మేము 2 రోజులు ఆ ఘర్షణ పడ్డ తర్వాత 3వ రోజు కొంతమంది ఫోన్ చేసి ఈమె ఖచ్చితంగా లలిత అవుతుంది, మేము తనతో 7-8 సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు మేము సరెండర్ అయినాం అని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక మాజీ ఫోన్ చేసింది. ఆమె మీకు ఖచ్చితంగా చెప్తున్నానంటే సరే కన్ఫామ్ చేసుకుందామని చెప్పేసి మేము కుటుంబానికి కూడా తెలియజేసి ఇక్కడ ప్రజా సంఘాల వాళ్ళకు కూడా ఒక డౌట్ చెప్పాం, ఇలా ఉంది తను అనుకుంటున్నారని చెప్పి. కుటుంబం కూడా చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ ఉంది. 20 సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయింది. తను ఇప్పుడు ఏ రూపంలో ఉందో, ఎట్లుందో, ఏ స్థితిలో ఉందో తెలియనటువంటి స్థితి, ఒక మొత్తానికి ఛిద్రమైపోయి ఏమాత్రం పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు కాదని కొందరు అవుననేటువంటి వాదన వచ్చినప్పుడు మేము వాళ్ళకి కన్విన్స్ చేసింది ఏంటంటే మనం వెళ్దాం, కొంత శ్రమ తీసుకొని అక్కడి దాకా వెళ్తే చూసినప్పుడు ఫోటోలో చూసిన దానికి నేరుగా చూసిన దానికి కొంచెం తేడా ఉంటుంది. తను కాదని తెలిస్తే సంతోషమే కదా, అందుకోసమైనా మనం నిర్ధారించుకోవడానికి వెళ్దామని వెళ్ళాం. పోలీసులు ఈ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు అవునా కాదా, ఖచ్చితంగా మన వాళ్ళు చనిపోయారా లేదా నిర్ధారించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నిర్ధారించినటువంటి కామ్రేడ్లకు సంబంధించినటువంటి విషయం ఒకటైతే, నిర్ధారించకుండా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రతి ఎన్కౌంటర్లో కనీసం 2-3 శవాలైనా సరే గుర్తించబడకుండా పోలీసులే తగలబెడుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇప్పుడు కూడా 3-3 అలాగే చేసినట్టు మనకు తెలుస్తున్నది. ఇంత నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, వాడు ఉల్లంఘనల మీద ఉల్లంఘనలు చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవటంలో మనం రోజు రోజుకి బలహీనపడుతున్న పరిస్థితి మనకి వచ్చింది. అయితే ఈసారి ఎంత పెద్ద స్థాయి నాయకుడు జరిగిందో అంత పెద్ద నాయకులకు రావాల్సిన స్పందన దేశవ్యాప్తంగా వచ్చినప్పటికీ అక్కడికి పరిగెత్తలేని పరిస్థితి. సంవత్సర సభలకి వేలాదిగా వెళ్ళినటువంటి వాళ్ళ మీటింగులు మాట్లాడినటువంటి వాళ్ళం మన రాష్ట్రంలోనూ నిషేధిత ప్రాంతం కాని చోటికి కూడా ఒక 100 మందిని కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. వాడు అడ్డుకున్నాడా విషయం తర్వాత వెళ్ళలేని పరిస్థితిలో
భాష రాని చోట, మనది కాని చోట ఏమాత్రం ఏది చెల్లుబాటు అవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు మొదట వెళ్ళడానికి నిరాకరించినటువంటి వాళ్ళు, భయపడినటువంటి వాళ్ళు అనేక కారణాలు ఇచ్చారు. వాళ్ళు ఏమి చేసినా వాళ్ళని మనం నిందించాల్సిన పరిస్థితి లేదు. మనకెన్ని భయాలు ఉన్నాయి, మనకంటే ఎక్కువ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి పార్టీ తెలియదు, విధానాలు తెలియదు, ప్రభుత్వం తెలియదు, దాని పద్ధతి తెలియదు, ఎట్లా అణిచివేస్తుంది, ఏం చేస్తుందో తెలియదు. పూర్తిగా భయంలో బాధలో మునిగినటువంటి వాళ్ళని కొద్దిమేరకని ఇన్స్పైర్ చేసి అక్కడి దాకా పంపించాం. వాళ్ళు ఒంటరిగా వెళ్ళి అక్కడ పోరాటం చేసే వచ్చారు. ఒక రోజు, 2 రోజు, 3 రోజులు చూసి 4వ రోజు, 5వ రోజు చివరికి ర్యాలీ చేసి, నిరసన చేసి, కొట్లాడి, దెబ్బలాడి, వచ్చిన భాషలో మాట్లాడి చివరికి ఒక ఆత్మగౌరవాన్ని ప్రకటించే వచ్చారు. వాళ్ళు నువ్వు ఇవ్వకపోతే మేము మాత్రం సంతకాలు పెట్టాం, మా అంగీకారంతో నువ్వు కాల్చినట్టుగా మేము మీకు ఆ అవకాశం అయితే ఇయ్యమని చెప్పేసి వాడిని ప్రతిఘటించి ఒక నిరసన తెలియజేసి వచ్చినందుకు నేను వాళ్ళకి నిజంగానే విప్లవంగా తెలియజేస్తాను. చాలా నిలబడాల్సిన చోట దృఢంగా నిలబడాలనుకున్నారు. ఏ బిడ్డలైతే ఎందుకు వెళ్ళినారా దారిలో అని చెప్పి బాధపడ్డారు, ఎందుకు పోయినని చెప్పి వాళ్ళు ఇదనుకున్నారు, వాళ్ళ బాటలోనే వాళ్ళు కూడా పోరాటక నిలబడకుండా ఉన్న స్థితి కలిగింది. వాళ్ళు కూడా పోరాటంలో భాగమైనారు. ఇట్లా చాలా నేను చూస్తున్న సోషల్ మీడియా కానీ బయట కానీ నాకు బదులు చాలా వీడియోలు పంపించారు. చాలా నిర్లజ్జగా చనిపోయిన వాళ్ళ మీద, పార్టీ మీద, దాన్ని అభిమానించే వాళ్ళ మీద ఈరోజు ఇక్కడ మనం ప్రజలుగా, పౌర సమాజంగా చర్చలు జరపమని, మరణకాండని ఆపమని చెప్పి మనం చేస్తున్నటువంటి డిమాండ్ల మీద, ప్రయత్నాల మీద చాలా దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది. వాళ్ళ వీడియోలోకి, వాళ్ళ లింక్స్లోకి, వాళ్ళకు ఉన్నటువంటి గ్రూప్స్లోకి మనం వెళ్ళడం లేదు. కానీ మనకంటే 1000 రెట్ల ఎక్కువ శాతంలో వాళ్ళు మనకు వ్యతిరేకమైనటువంటి దాడుల్ని, ప్రచారాల్ని చేసి సమాజాన్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి తెలియనోడు, చదువుకోనోడు, మా అతి సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ఈరోజు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి. అది మన కుటుంబంలోనూ, మన బంధువుల్లోనూ, చుట్టుపక్కల మనం నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా అది వచ్చింది. కాబట్టి దీన్ని ఎంత పెద్ద ఎత్తున విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాము. ఈ మొత్తం క్రమంలో వాడు ఆదివాసులకు సంబంధించిన వాళ్ళ మీద జరుగుతున్న హననం కానీ, వాళ్ళకు హక్కుల హననం కానీ, అక్కడ ఉన్నటువంటి 5th షెడ్యూల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి కానీ, ఆ ఖనిజ వనరుల దోపిడీ గురించి కానీ, అది ఏ దేశానికి కొల్లబెడుతున్నాడు, ఏ దేశానికి దోచి పెడుతున్నాడు, ఏ చట్టాలని ఉల్లంఘించి పెడుతున్నాడు అనేటువంటి విషయాల్ని కనుమరుగించడం కోసం మావోయిస్ట్ అనేటటువంటి దాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. దాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు తుపాకుల మీద, హింస మీద, రాజ్యాంగం మీద చర్చ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేవన్నీ తప్పని వాళ్ళకి తెలుసు. తప్పునే ప్రచారం చేయడము, ప్రజాస్వామికమైన విషయాన్ని అప్రజాస్వామికం చేయటం అనేటటువంటిది, న్యాయమైన విషయాన్ని అన్యాయం చేయటం అనేటటువంటి, న్యాయంగా పోరాటం చేసేటటువంటి వాళ్ళని, ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళని అసాంఘిక శక్తులుగా, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వాటిని తిప్పికొట్టడం కోసం మనం ఎంత బలాన్ని కూడగొట్టుకొని ముందుకెళ్తామో అలా వెళ్ళడం ద్వారానే నిజంగా ఈ పోరులో ఒరిగినటువంటి అమరులకు మనం ఇచ్చేటటువంటి నిజమైన నివాళి అవుతుంది. కనుక మాతో పనిచేసినట్టు, మాతో ఉండి ప్రజల పట్ల అమితమైనటువంటి ప్రేమని ప్రదర్శించి తనకు తానుగా నిర్ణయించుకొని విప్లవోద్యమంలో అమరులైనందుకు నిర్మూలన పోరాట సమితి కార్యకర్తగా తననైతే మేము చాలా గర్వంగా, గొప్పగానే చూస్తున్నాం. ఆమె చేసిన దాని గురించి మేమేం బాధపడటం లేదు. కనుకే మళ్ళొక్కసారి నిర్మూలన పోరాట సమితి తరఫున ఆమెకి, మిగతా వాళ్ళందరికీ కూడా అమరులకు జోహార్ తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ ఆపరేషన్ కాగారును ఆపడం కోసం, ఈ చర్చలు జరిగేదాకా జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బాగుండాలని నిర్మూలన పోరాట సమితిగా మీకు ఖచ్చితంగా భాగవతమని తెలియజేస్తూ థ్యాంక్ యూ.